యాక్చువల్‌గా నా ఛానల్‌లో ఇక నుంచి రిలీజియన్ గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా. ఈ వీడియో చూడగానే నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక జగన్ ఫోటో పెట్టి కళ్ళు రెడ్‌గా చేసి, పక్కన పచ్చగా ఏదో పెయింటింగ్ ఏసి జగన్మోహన్ రెడ్డిని వెనక ఇదిగో 150 మంది సాధువులంట ప్రెస్ మీట్ పెట్టి జగను అపవిత్రం చేశాడు హిందూ గుడులని చెప్పేసి ఒక పెద్ద పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. కాబట్టి నేను మాట్లాడుతాను. నేను దానికి కట్టుబడను. ఏంటి మతాల విషయం నేను నా ఛానల్లో మాట్లాడను అని నేను మీకు చెప్పాను కదా. నేను దానికి కట్టుబడను. వీళ్ళు రాజకీయం చేశారు కాబట్టి ఈ రాజకీయాల పాయింట్లో నేను మాట్లాడుతున్నాను. నేను ఈ మాట మాట్లాడుతుంటే కింద ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు, అన్న ఎందుకు భయపడుతున్నావు ఏందన్నా నువ్వు, ఎందుకు నువ్వు మతాల గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు అని. నేను భయం కాదు స్వామి, మీ రిలీజియన్లోకి పక్క వాళ్ళు చేయబెట్టకూడదని మీరు కోరుకుంటారు కదా. ముస్లిమ్స్లోకి క్రిస్టియన్స్లోకి హిందువులు చేయబెడితే మీకు ఇష్టం ఉండదు కదా. అలాగే హిందూ రిలీజియన్కి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లోకి మనం చేయబెట్టకూడదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతం. నేను అదే అంటే రిలీజియన్ అనేది వ్యక్తిగతం. అది ఒక వ్యక్తి విశ్వాసంతో బతుకుతుంటాడు, దాంట్లో మనం చేయబెట్టకూడదు. మోర్ ఓవర్ ఐ బిలీవ్ దట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మతం చుట్టూ తిరగకూడదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు వ్యవసాయము, ఉద్యోగము, ఉపాధి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీలు, పిల్లలకు కావాల్సిన కాలేజీలు, విద్యా సంస్థలు, స్కాలర్షిప్లు, ఫీజులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ముసలోళ్ళు, రిజర్వేషన్లు, వీటి మీద రాజకీయం తిరగాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో 6 నెలల నుంచి చెవులు దమ్ము చేస్తున్నారు వీళ్ళు మతాలతోటి. ఇప్పుడు ఇది ఒకటి తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. జగన్కి హిందూ ధర్మంపై విశ్వాసం లేదు, సాధు సంఘం ముఖ్యులు. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? జగన్కి విశ్వాసం లేదని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? జగన్ చెప్పాలి నాకు విశ్వాసం లేదు. ఆయన వచ్చి నాకు అన్ని మతాలు ఒకటే, నేను మానవతావాదిని, నా మతమే మానవత్వం అంటే మీరు ఎలా డిక్లేర్ చేస్తారు జగన్కి విశ్వాసం లేదని? నాకు అన్ని మతం, నేను మానవత్వమే నా మతం అంటున్నాడు కదా ఆయన. మానవత్వమే నా మతం అంటే హిందూ మతంలో కూడా మానవత్వం ఉంటే ఇంకా ఆయన మతం అయింది. క్రిస్టియన్లో మానవత్వం ఉంటే ఆయన మతం అయింది. మానవత్వం నా మతం అన్నాడంటే ఒక వ్యక్తి అర్థమైందంటే ఎక్కడెక్కడ మానవత్వం ఉంటుందో అవన్నీ నాకు సంబంధించినవి అని. మీరు మానవతావాదులు అయితే ఇంక నమ్మాలి, ఆయన మీ మీద నమ్మకం ఉంచుతాడని మీనింగ్ అది. కానీ మీరు డిక్లేర్ చేయలేరు కదా హిందూ మతం మీద విశ్వాసం లేదని. మీరు అలా పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. వినండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్కువ మాట్లాడకుండా. కొన్ని నెలల క్రితం హిందూ సమాజంలో విస్ఫోటం, శ్రీవారి నటుల్లో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఒక సిట్ ని ఏర్పాటు చేయడం, ప్రాథమిక నివేదిక అంటూ వారు ఇచ్చారు. దాన్ని అందుకుని ఎవరైతే దోషులు ఉన్నారో మేము నిర్దోషులను ప్రకటించడానికి ప్రయత్నం చేయడానికి వారు ముందుకు సాగారు. ఈ విషయాన్ని పరివర్తిస్తున్న పూజ మఠపీఠ ఆశ్రమవంతులు సుమారుగా 150 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, గత 6 నెలల క్రితం టీటీడీలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు విచారణకి వేస్తే సిట్ ఫామ్ అయితే, సిట్ అనేది దోషులను తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని అన్నప్పుడు ఈ 150 మంది వెళ్ళి ఎక్కడ ధర్నా చేయాలి? సిబిఐ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి, సిట్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి, జగన్ ముందు కాదు. 150 మంది సాధువులు, పెద్దలు, గురువులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ధర్నా చేయాలంటే 150 మంది సిట్ ఆఫీస్ ముందు కూర్చోవాలి. నరేంద్ర మోడీ గారి ఆఫీస్, లేదంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయాలి. ఎందుకు? సిబిఐ, సిట్ సెంట్రల్ ఏజెన్సీస్ మొత్తం హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తాయి. ఎక్కడిని అడగాలి? హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని, హోమ్ మినిస్టర్ గారు మీరు కింద పనిచేసేటువంటి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఎందుకు అని వాళ్ళని కదా అడగాలి. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి జగన్ అడిగేది నాకైతే అర్థం కదా. ఈ సాధువులు, గురువులు, పెద్దలు వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఇదిగోండి సిబిఐ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి కొంతమంది పెద్దలను తప్పించిందని వీళ్ళు నమ్ముతున్నారు. నమ్మితే మీరు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం కోసం కొట్లాడాలి. అక్కడ కదా మీకు సిబిఐ, సిట్, సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారు, అమిత్ షా గారు, అక్కడ కదా మీరు కొట్లాడాలి. ఈ సాధువులు మొత్తం పోయి అమాయకుడు జగన్ వెంట పడతారేంటి? అమాయకుడే కదా అతను, ఇన్నోసెంట్ అతను జగన్మోహన్ రెడ్డి గారు. అతను వెంట పెడుతూ ఏంటి? అతను కావాలని కల్తీ చేస్తూ కూర్చున్నాడు ఏంది? అర్ధరాత్రి డోర్లు వేసి కూర్చొని ముఖ్యమంత్రి ఆఫీసులో ఎక్కడో అన్యాయం జరిగింది, కల్తీ జరిగింది, బోలే బాబులు వాళ్ళు వీళ్ళు కలిసి చేశారు. చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళింది, పోలీస్ చేతికి వెళ్ళిన తర్వాత ఇంకెవరి పని వాళ్ళు చేసుకోవాలి. పోలీసులు చూస్తారు ఇది నీతో ఎవరు చేశారు ఏం చేయలేదని. పోలీసుల యొక్క నిబద్ధతని, సిబిఐ యొక్క నిబద్ధతని, సెంట్రల్ ఏజెన్సీల నిబద్ధతని, హోమ్ మినిస్టర్ గారి కింద పనిచేసేటువంటి హోమ్ మినిస్ట్రీని, సిబిఐని వాళ్ళ యొక్క నిబద్ధత కోసం మనం నమ్మాలి. నమ్మకం లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయాలి మనం.
ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులతో ఫైట్ చేయాలి, ఇక మన దొంగలతో ఫైట్ చేయకూడదు. ఎందుకంటే పోలీసులు మంచి వాళ్ళు అయితే దొంగలను పట్టుకుంటారు, వాళ్ళు దొంగలు అయితే వాళ్ళని మనం కొట్లాడాలి. అలాగే నేను అనేది అంటే వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారిని దూషించడానికి ఇంత ప్రెస్ మీట్ అవసరం లేదు. మీకు నిజంగా అన్యాయం జరిగిందని ఈ సాధువులు మొత్తం కనుక అనుకుంటే, అది అపవిత్రంగా మీరు భావిస్తుంటే, హిందూ మతానికి నిజంగా అన్యాయం జరిగింది అని అనుకుంటే, దయచేసి సిట్ ఆఫీస్ ముందు, సిబిఐ ఆఫీస్ ముందు ధర్నాలు చేయండి. జగన్ ముందు కాదు. జగన్ నిమిత్త మాత్రుడు. జగను ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకులు ఉన్నాడు. సడన్గా ఆయన టైంలో ఏదో జరిగిందని రిపోర్ట్లు వచ్చాయి, కోర్టులు దాకా వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి. ఇక జగన్కి సంబంధం లేదు నా ఉద్దేశం ప్రకారం. అయినా సరే జగన్నే తిడతామంటే ఇది రాజకీయం. అది నిజంగా హిందూ మతాన్ని కాపాడాలి అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఈస్ టు గో అండ్ ఫైట్ విత్ ది సెంట్రల్ ఏజెన్సీస్ టు డూ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ who did scam in the TTD. That is the best method. Not blaming Jagan Mohan Reddy. నా ఉద్దేశ ప్రకారం. నెక్స్ట్ 150 మంది ఇక్కడ హాస్టల్ అయి ఉన్నాం. మేమందరి యొక్క నిర్ణయం ఒకటే, ఖచ్చితంగా ఈ కల్తీ లడ్డు ఎవరు చేస్తారో వారిని కఠినంగా శిక్షించాలని కరుణాకర్ రెడ్డి గారు మాజీ అదే శిక్షించాలని నేను కూడా కోరుకుంటున్నా. ఈవెన్ నేను కూడా ఎవరైతే, ఎందుకంటే ఒక పవిత్రంగా భావించేటువంటి టీటీడీలో ఇది స్కామ్లు చేయడం పొరపాటు, వాళ్ళని శిక్షించాలని నేను కూడా కోరుకుంటున్నా. బట్ కరెక్ట్ మెథడ్లో వెళ్ళండి అంటున్నా నేను. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ గురూస్, దీస్ ఆర్ ఆల్ గురూస్ రైట్. ఆ గురువులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కరెక్ట్ మెథడ్లో వెళ్ళండి. ఇక్కడ కాదు మీరు ధర్నా చేయాల్సిందే, సిబిఐ ఆఫీస్ ముందు, సిట్ ముందు మీరు ధర్నా చేయాలి. ఎందుకంటే రిపోర్ట్ ఇచ్చింది సిట్, సిబిఐ ఆఫీసు. చైర్మన్ వారు మాట్లాడుతూ కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, ఉద్యోగులు మాకేంటి సంబంధం అని ఆ విధంగా మాట్లాడడం వైవి కరెక్ట్గా కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పింది కరెక్ట్. కింద స్థాయి ఉద్యోగులు తప్పు చేశారు, మాకు సంబంధం లేదు అనేది కరెక్టే కదా. అది లేదు, మీకు సంబంధం ఉంది అంటే నిరూపించాల్సిన సిట్ కదా, సిబిఐ కదా, హోమ్ మినిస్టర్ గారు కదా, సెంట్రల్ ఏజెన్సీస్ కదా, వాళ్ళు కదా నిరూపించాలి. లేదా వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు అబద్ధం ఆడుతున్నారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల్సింది వాళ్ళు కదా. వాళ్ళు చెప్పకుండా మనం ఎంత గింజుకున్న రాదు కదండి. ఒకవేళ నిజంగా సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం ఉందని అనుకుందాం, మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ ఉందని అనుకోండి, అది మీరు చెప్తే వాళ్ళు జైలుకి వెళ్ళరు కదా. సిబిఐ చెప్తే జైలుకి వెళ్తారు, సిట్ చెప్తే జైలుకి వెళ్తారు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా వాళ్ళకి ఏం కాదు, ఏమీ కాదు. ఎందుకు? పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత మీరు పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా ఒక రాజకీయ ప్రెస్ మీట్కి మిగిలిపోయింది. అది హిందూ మతాన్ని కాపాడే విధానం అయితే ఇది కాదు. నిస్వార్థంగా, రాజకీయాలు లేకుండా, స్వార్థం అనేది లేకుండా ధర్మాన్ని మనం కాపాడాలి అంటే కరెక్ట్ మెథడ్ పట్టుకొని ధర్మాన్ని కాపాడటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేయాలి. ధర్మాన్ని కాపాడటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేయాలి. రాజకీయ నాయకులు చెప్పినట్టుగా మనం చేస్తే ధర్మాన్ని కాపాడలేము. సో కాబట్టి నిజంగా ధర్మాన్ని కాపాడాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి అడగండి, సిన్సియర్గా మీరు చేయమని. రెడ్డి గారు కూడా ఆ సిట్ రిపోర్ట్ ను చదివి అందులో కెమికల్స్ అన్ని కలిసిపోయాయి, ఇది వాస్తవం అని వారు కూడా అంగీకరిస్తూ చివరికి వచ్చేసరికి మాకు సంబంధం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఆయన అనలేదు సుబ్బారెడ్డి గారు. అదే వీళ్ళు చెప్తున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. పెద్దల మొత్తం కూర్చొని ఇక్కడ పెద్దలు, గురువులు వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. సుబ్బారెడ్డి గారు అది చెప్పలేదు. నేను ఆ వీడియోలు ప్లే చేసి మరీ చూపించాను. కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి గారే చెప్పారు. సిట్టి చెప్పింది, సిబిఐ చెప్పింది, రిపోర్ట్లు చెప్పాయి, సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కల్తీ జరిగిందని. ఏది? కెమికల్ కల్తీ జరిగిందని వాళ్ళందరూ ఒప్పుకుని. వాళ్ళు ఎప్పుడు చెప్పారు వాళ్ళకి జరగలేదని? వాళ్ళు దేర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫ్యాట్, కొవ్వు, యానిమల్ ఫ్యాట్ మీద మాత్రమే వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. హిందూ సమాజం జీర్ణించుకోలేనటువంటి అంశం ఇది. హిందూ సమాజమే కాదు, క్రిస్టియన్, ముస్లిం సమాజం కూడా జీర్ణించుకోదు. ఎందుకంటే ఏ స్కామ్ అయినా స్కామే. ఓకే, ఒక తిరుపతి తిరుమల దేవస్థానంలో స్కామ్ జరిగితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా బాధేసిద్ది. ఎందుకంటే ఎనీ స్కామ్ ఈజ్ ఎ స్కామ్, ఎనీ రాంగ్ డూయింగ్ ఈజ్ రాంగ్ డూయింగ్. ఎనీ తప్పే. అది చర్చిలో జరిగినా, గుడిలో జరిగినా, మసీదులో జరిగినా తప్పే. ఆ తప్పు జరిగినప్పుడు 100% బాధపడతారు అందరూ. హిందూ సహోదరులు, పెద్దలు, మీరే కాదు, మేము కూడా బాధపడుతున్నాం అది జరిగినందుకు. దారుణంగా మా మనోభావాలను దెబ్బతీశారని అర్థమవుతుందా? ఎందుకు ఇంకా
వీక్షిస్తుంది? నాకు అర్థం కావట్లేదు. వ్రతం చేసి 24 గంటలు ఏమీ తినకుండా ఉండి ద్వాదశి రోజు తిరుపతి ప్రసాదం తీసుకుంటే బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు. అలాంటిది జన్మలో ఎప్పుడు తీసుకోలేని యానిమల్ కొవ్వుతో మాకు ప్రసాదాన్ని అందించడానికి సహకరించారంటే అలాంటి వాళ్ళని మీరు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఇది పొరపాటు. యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. యానిమల్ ఫ్యాట్ లేదు, యానిమల్ ఫ్యాట్ అనేది కలవలేదు అని సిట్ సిబిఐ రిపోర్ట్లో ఇచ్చింది. ఓకే, లెస్ దాన్ 10% ఉంటే మేము డిటెక్ట్ చేయలేము, మోర్ దాన్ 10% ఉంటే డిటెక్ట్ చేసేటువంటి టెస్ట్ ద్వారా కనుక్కున్నాము, లేదు అని చెప్పింది. మోర్ దాన్ 10%, లెస్ దాన్ 10% ఉండే అవకాశం ఉంది కాబట్టి లేదు అని రూల్ అవుట్ చేయలేదని తెలుగుదేశం ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఓకే, సిబిఐకి తెలీదా? సిట్కి తెలీదా? ఏ టెస్ట్ చేస్తే దొంగను పట్టుకోవచ్చు అనేది సిబిఐకి తెలీదా? ఓకే, ఒకవేళ నిజంగా సిబిఐకి తెలిసి కూడా వద్దా లెస్ దాన్ 10% చేస్తే దొంగలు దొరుకుతారు, దొంగలు దొరకకుండా టెస్ట్ చేయాలని సిబిఐ అనుకుంది అనుకోండి. కాబట్టి 10% పైన చేసి ఏదో దొరకలేదు తూచి దొంగలు లేడు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ చేసి దొంగలను తప్పించిందని మీరు ఆరోపణ చేసినట్టు నిజమే అయితే మీరు ఫైట్ చేయాల్సింది సిబిఐతో, ఫైట్ చేయాల్సింది సెంట్రల్ ఏజెన్సీస్ తోటి. అది నేను చెప్పేది. కాబట్టి సెంట్రల్ ఏజెన్సీలు తప్పులేదని మీరు భావిస్తే మీరు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నమ్మాలి. ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలవలేదని సెంట్రల్ ఏజెన్సీ చెప్పింది, ఛార్జ్ షీట్లో లేదు. అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనుసంధానంలోనే ఇవన్నీ జరిగాయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇది పెద్ద రాజకీయ ఆరోపణ. పెద్దలు గురువులు వీళ్ళందరూ కూర్చొని, నేను అందుకే చెప్తాను ఏంటంటే మతాల గురించి నేను మాట్లాడు కానీ రాజకీయ ఆరోపణలు చేశారు వీళ్ళు పెద్దలు మొత్తం కూర్చొని. అక్కడ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనేది పెద్ద ఆరోపణ. అది సుబ్బారెడ్డి గారి యొక్క పాత్ర ఉందనే నువ్వు నిరూపించలేకపోయింది సెంట్రల్ ఏజెన్సీ. కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందనే సెంట్రల్ ఏజెన్సీ నిరూపించలేకపోయింది. జగన్ కనుసన్నల్లో జరిగిందని ఒక రాజకీయ ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కూర్చొని ఎదురెదురు కూర్చొని రోజు తిట్టుకుంటున్నారు. ఏమని, నువ్వు అది చేసావు ఇది చేసావు. అక్కడ టీవీ ఛానల్లో మాట్లాడేవి రాజకీయ ప్రెస్ మీట్లు అనేవి అసలు ఏది ఎవరు నమ్మరు ప్రజలు. ఎందుకు, వాళ్ళ ఆరోపణలు చేసుకుంటారు తప్ప దాని మీద కేసులు ఉండవు, స్టేషన్లు పెట్టడం ఉండవు, రాజకీయం చేసుకుంటారు వాళ్ళు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఎస్కోబార్ లాంటి వాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చేశాడు. ఎస్కోబార్ అంటే ఏంటి అర్థం? గంజా స్మగ్లింగ్ చేసే వ్యక్తి. గంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళు జైల్లో ఉండాలి, ప్యాలెస్లో ఎందుకు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది రాజకీయ ఆరోపణ. నిజంగా గంజా స్మగ్లింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలిస్తే జగన్ గారిని అరెస్ట్ చేయాలి కదా. గంజా వాళ్ళ ఇంట్లో ఒక 200-2000 కేజీలు గంజాని పట్టుకొని పోలీసులందరూ ఫోటో కొట్టి ఇదిగో ఇక్కడ దొరికింది గంజా అని చెప్పి జైల్లో పెట్టాలి కదా జగన్ గారిని. ఎస్కోబార్ అయితే సో పొలిటికల్ రాజకీయ ఆరోపణలకి కేసులు ఏముండవు, రోజు అనుకుంటూ ఉంటారు, వాళ్ళు టైంపాస్ చేసుకుంటారు. పెద్దలుగా ఉన్నటువంటి మత గురువులు వీళ్ళు ఈ టైంపాస్లోకి దిగకూడదు. అది నేను చెప్పేది. ఇది టైంపాస్ రాజకీయం. వాళ్ళు టీడీపీసీ వైసీపీ చేసుకుని టైంపాస్ రాజకీయం. అది ప్రజలకు ఉపయోగం లేదని నేను చాలా రోజులు నేను చెప్తున్నాను. అదేదో పిల్లల స్కూల్స్ గురించి, ఫుడ్ గురించి, హాస్టల్ గురించి, వ్యవసాయం గురించి, విద్య గురించి మాట్లాడితే ఉపయోగపడింది, దీనివల్ల ఉపయోగం లేదని చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు కూడా దిగారు వీళ్ళు దీనిలో. ఆలయాల దాడులు జరిగేటప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు జరిగిందని ఖండించడం కానీ, దోషుల్ని పట్టుకుంటామని చెప్పడం కానీ ఎక్కడా మాట్లాడాలి. సరికదా పిచ్చివాడు చేశారు, మధ్య చిమ్ముతున్న వాళ్ళు పగలగొట్టేశారు, ఆ రాత్రి ఎవడో వెర్రివాడేమో ఆ విగ్రహాలు పగలగొట్టాడని హిందువులను పిచ్చివాళ్ళు చేసి మాట్లాడారు. ఆ విగ్రహాలు అది మొన్న లోకేష్ గారి టైంలో కూడా జరిగింది కదా. అక్కడెక్కడో ఏదో టెంపుల్ దగ్గర ఏదో విగ్రహం మీద పడిపోతే లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఏమని అన్స్టేబుల్ పర్సన్ చేశాడు అని మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది అని ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి రీసెంట్గా తాగి టెంపుల్ ఎక్కాడు కదా. ఓకే, మతస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన ఏమంటారంటే జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా అంటారు. ఓకే, రోజుకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టలేడు. రోజుకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొట్టుకోటాలు టెంపుల్స్ మీద, చర్చిల మీద, మసీదుల మీద, అట్రాసిటీలు, క్యాస్ట్ అట్రాసిటీలు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు, పిల్లల్ని సరిగా లంచాలు తీసుకోవటం, గవర్నమెంట్ రోజుకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అన్నిటికీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే టైం ఉండదు. పెద్ద స్కామ్ అయిపోయి దేశం అల్లకొల్లాలం అవుతుంది, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీడియా ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఆ మనోభావాలు దెబ్బతిన్నా కూడా మీడియా ముందుకు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ గారు అసలు ప్రెస్ మీటే పెట్టలే, మోడీ గారు అసలు ప్రెస్ మీటే పెట్టలే, జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఇది చాలామంది అసలు ప్రెస్ మీట్లే పెట్టలేదు వీళ్ళు. ఎందుకో నాకు తెలియదు.
పోతే సిమెంట్ బొమ్మలే కదా అని దేవతామూర్తిని కించపరిచి మాట్లాడారు. దేవాలయం మీద దాడులన్నీ కూడా చేయించి ఎవరిని పట్టుకోకుండా దోషుల మీద కనీసం ఎంక్వైరీ చేయలేదు, కేసులు పెట్టలేదు, ఎవరిని పట్టుకోకుండా హిందూ సమాజాన్ని వంచారు. సుమారుగా వందల సంఖ్యలో దేవాలయాల మీద, దేవాలయ విగ్రహాల మీద, రథాల తగలబెడత మీద అనేక దాడులు జరిగినాయి. ప్రతి ఒక్కసారి కూడా మధ్యస్థం లేదు అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి పక్కకి పంపించే ఏర్పాటు చేశారు. దీంట్లో పూర్తిగా జగన్ రెడ్డి గారి యొక్క హస్తం అని చెప్పి మేము నమ్ముతున్నాం. చూసారా ఎంత పెద్ద పొలిటికల్ ఆరోపణ అది అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందట. ఏది? గుడులు పడగొట్టడంలో, దేవాలయాలు పడగొట్టడంలో, విగ్రహాలు పడగొట్టడంలో. నాకు తెలిసిన వరకు ఏ ముఖ్యమంత్రి అంత జాగ్రత్తగా లేడు. ఒక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి నేను చేయకుండానే నేను హిందూ ద్రోహిని అని చెప్పి నన్ను అన్యాయం చేస్తారేమోనని మరి అతి టూ మచ్ జాగ్రత్త. అంత అవసరం లేదు కూడా. నేను జగన్ గారికి నా అభిప్రాయం చాలాసార్లు ఈ మీడియా ఛానల్ ద్వారా చెప్పాను. మరి టూ మచ్ కేర్ఫుల్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అండ్ మళ్ళీ క్రిస్టియన్స్ మీద ట్వీట్ చేస్తే మళ్ళీ నాకేమైనా ఇద్దామో, క్రిస్టియన్స్ తరపున మాడితే క్రిస్టియన్ అంటారేమో, హిందువులకి ఓవర్గా రియాక్ట్ అయ్యి, హిందువుల యొక్క ఇష్యూస్ మీద ఓవర్గా రియాక్ట్ అయ్యి, క్రిస్టియన్స్ విషయం అస్సలు పట్టించుకోకుండా ఇదంతా కూడా టూ మచ్ కేర్ తీసుకోవటం అనేది న్యాచురల్ బిహేవియర్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం చాలాసార్లు చెప్పాను. బట్ అయినప్పుడు కూడా జగన్ గారు మార్పు లేదు. ఆయన అదే విధంగా ఉన్నారు. క్రిస్టియన్స్, మైనారిటీ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. హిందువుల విషయంలో ప్రతిదానికి నేను హిందువుల యొక్క రక్షకుని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పుడు కూడా వీళ్ళేమన్నారు, దగ్గరుండి హిందూ మతాన్ని చేశారని చెప్తున్నారు. వీళ్ళు ఆ ఓవర్ అటెన్షన్ ఇచ్చినా సరే వీళ్ళు దాడి చేస్తున్నారంటే ఈ జస్ట్ ఇమాజిన్. ఒక 3.5 సంవత్సరాల క్రితం ఆ పార్టీ ఉన్నప్పుడు నేను తిరుమల దర్శనానికి వెళ్ళానండి. అప్పుడు లడ్డు ప్రసాదం కొనుక్కొని తినడం జరిగిందండి. ఆ తిన్నప్పుడు వాంతి అయిందండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పారండి. నేను తినని లడ్డు ఒకటి పొద్దు నుంచి ఇంకేం తెలియదంటే అప్పుడు ఆ లడ్డే పాయిజన్ గా మీకు మారిందండి అని చెప్పినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు కొంతమంది వచ్చి నన్ను కిందకి పంపించారండి బలవంతంగా. కలియుడు వైకుంఠ వాసుడు ఆ లడ్డు ప్రసాదంలోనే జరగకూడని పాపం జరిగిందండి, కల్తీ జరిగింది. మరి అప్పుడే కేసు పెడితే పోయేది కదా నా ఉద్దేశం. కార్యక్రమాల్లో రథాలు తగలడిపోయినాయి, గుడంలో విగ్రహాలు సరిచేశారు. విజయవాడ అమ్మవారి గుడిలో రథాలు పోయినాయి. ఏమని చెప్పారు? రథాలు తగలబడిపోయింది కనుక మత్స్యంగా లేకుండా చేశారన్నారు. సో ఇది బ్రదర్, నా ఉద్దేశం ఏంటంటే ఇది వీళ్ళందరూ పెద్దలు వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. 100% వాళ్ళ సెంటిమెంట్స్ తోటి వాళ్ళ మతాన్ని కాపాడుకునే బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతో, ప్రేమతో హిందూ మతాన్ని రక్షించడానికి వచ్చారు. మంచిదే. బట్ ఈ జగన్ గారిని డైరెక్ట్గా జగన్ చేశాడంటే అది రాజకీయము. జగన్ గారి మీద పేరు పెట్టి ఆరోపణ చేయడం రాజకీయం అది. బట్ నిజంగా మీకు అనుమానం ఉంటే మీరు అక్కడ సిబిఐ, సిఐ అక్కడ సిట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడితే వీళ్ళకి న్యాయం జరిగిద్దని నేనైతే కోరుకుంటున్నా. మన గురువులకి, పెద్దవాళ్ళకి నా సలహా ఏంటంటే దయచేసి హోమ్ మినిస్టర్ గారి ఆఫీస్ ముందు కానీ, సిబిఐ, సిఐడి ఆఫీస్ ముందు కానీ ధర్నాలు చేయండి. నిజంగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేయమని. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.